పీసీఓడి గురించి ఇప్పుడు మాట్లాడుకున్నాం. సో పీసీఓడి పీసీఓఎస్ ఉన్న వాళ్ళు కూడా మెనోపాజ్ వచ్చేటప్పుడు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటారు వాళ్ళు? అంటే ట్రీట్మెంట్ చేయించుకోకుండా ఉంటూ ఉంటారు చాలా మంది. యా, సో పీసీఓడిలోని ఏంటంటే ఎక్కువగానే హార్మోనల్ చేంజెస్ వల్ల తొందరగా వీళ్ళు డయాబెటీస్, తర్వాత ఓవర్ వెయిట్, ఇలాంటివి ఎక్కువగానే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది బాడీలో, ఇలాంటివి ఎక్కువగా ఫేస్ అవుతూ ఉంటారు. దాని మీద మళ్ళీ మెనోపాజ్ వచ్చింది. సో దీంట్లో వచ్చే హార్మోన్ చేంజెస్ ప్లస్ ఇక్కడ ఆల్రెడీ ఉన్న ప్రాబ్లమ్స్ రెండు కలిపి కొంచెం ఎక్కువగానే ప్రాబ్లం ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. సో అలాంటప్పుడు ముందుగానే డయాబెటీస్ రిస్క్ అనేది చూసుకుని దానికి తగినట్టుగా లైఫ్ స్టైల్ మార్పులు చేసుకోవడము, షుగర్ ముఖ్యంగా అవాయిడ్ చేయడం. ఇప్పుడు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు రిఫైన్డ్ షుగర్స్ అనేది చాలామంది చాలా అలవాటు అయిపోయారు. ఇది మోస్ట్ డేంజరస్ థింగ్. సో ఫ్యామిలీ హిస్టరీలో ఉన్నప్పుడు తప్పనిసరిగా షుగర్ అనేది ముందుగానే మానేయడమే అప్పుడు మనం ప్రీ డయాబెటిక్ స్టేజ్లోకి వెళ్ళకుండా అదొక మెజర్ లాగా మనం తీసుకోవచ్చు. దాని తర్వాత ఒకవేళ ఓవర్ వెయిట్ ఉన్నట్టయితే పీసీఓలో ఎక్కువగా చూసే ప్రాబ్లం వచ్చి ఓవర్ వెయిట్ అనమాట. సో ఈ వెయిట్ కంట్రోల్ అంటే హెల్దీ వెయిట్ అనేది మెయింటైన్ చేసుకోవాలి, బిఎంఐ మెయింటైన్ అవ్వాలి, మనకు హైట్ తగినట్టుగా మనం బరువు ఉన్నామా అనేది చూసుకోవాలి. దాని తర్వాత ఇంకొకటి హార్ట్ రిస్క్ అనమాట, ఇది కూడా పెరుగుతుంటుంది పీసీఓ ఉన్న వాళ్ళలో. సో అలా ఇలా ఈ లైఫ్ స్టైల్ చేంజెస్లో ముఖ్యంగా డైట్ చేంజెస్ కూడా వస్తాయి. సో డైట్లో మంచి పోషకాహారం ఉండాలి తప్పనిసరిగా డైట్లో. ఇప్పుడు చాలామంది జంక్ ఫుడ్స్, రెడీమేడ్ ఫుడ్స్, ప్రిజర్వ్డ్ ఫుడ్స్ అనేది ఎక్కువగా వాడుతున్నారు. సో వీటిలో ఏమవుతుందంటే ఎక్కువగానే ప్రిజర్వేటివ్స్ ఉంటున్నాయి, కెమికల్స్ ఉంటున్నాయి. దీనివల్ల మన హార్మోన్స్ ఇవి న్యాచురల్గానే హార్మోన్ డిస్రప్టర్స్ అనమాట. సో దీనివల్ల పీరియడ్స్లో చేంజెస్ వస్తూ ఉంటాయి. తర్వాత ప్రీమెన్స్ట్రల్ సిండ్రోమ్ సిమ్టమ్స్ కూడా పెరిగిపోతాయి అనమాట. సో ఈ పీసీఓ ఉన్న వాళ్ళు పిఎంఎస్ సిమ్టమ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి, పీరియడ్స్ ముందు వచ్చే ప్రాబ్లమ్స్, అవి కూడా ఈ మెనోపాజ్ టైంలో ఎక్కువగానే అయిపోయి ఇబ్బంది పెడుతూ ఉంటాయి అనమాట. సో కాబట్టి ఇలా మనం ముందుగానే జాగ్రత్తగా పీసీఓ ఉన్న వాళ్ళు ఇంకెక్కువగా ఇలా కేర్ తీసుకొని దాని బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఓకే డాక్టర్ గారు, మనం ఇప్పుడు ఇందాక మీరు డిస్కస్ చేసినట్టు ఈ హార్మోన్ థెరపీ అంటే మనం ఈస్ట్రోజన్ ఎక్కించుకోవడం. సో ఈస్ట్రోజన్ ఎక్కించుకోవడం కాకుండా ఫుడ్లో ఈస్ట్రోజన్ మనకి వెళ్ళే అవకాశం ఉంటుందా? ఎటువంటి ఈస్ట్రోజన్ రిచ్ ఫుడ్స్ ఉన్నాయి మెనోపాజ్ ఉన్న వాళ్ళకి? ఎస్, అయితే ఇప్పుడు మనం న్యాచురల్గా మనం ఫుడ్లో నాన్ హార్మోనల్ ట్రీట్మెంట్ అంటాం, అంటే ఇది న్యాచురల్గా డైట్ ద్వారా. సో ఎప్పుడు కూడా ఉమెన్ ఏంటంటే ఎక్కువగాని పిండి పదార్థాలు తింటూ ఉంటారు, ఎక్కువగా రైస్ తింటూ ఉంటారు, లేదా చపాతీ అంటారు. ఇవి తప్ప చక్కగా మంచిగా ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనేది మిస్ అవుతూ ఉంటుంది. అందుకే బ్యాలెన్స్డ్ డైట్ అనేది మెయింటైన్ చేయడం చాలా అవసరం. పప్పు ధాన్యాల మీద ఫోకస్ ఉండాలి. ప్రోటీన్ అనేది కంపల్సరీగా ఒక 25-30% మీ ప్లేట్లో ఉండేలాగా తప్పనిసరిగా చూసుకోవాలి. ఇదే మీ మజిల్ మాస్, బోన్ మాస్కి బేస్ అనమాట. దాని తర్వాత ఫ్రూట్స్, వెజిటబుల్స్, వీటిలో న్యాచురల్ ఫైటో ఈస్ట్రోజన్స్ ఉంటాయి, అంటే ఈస్ట్రోజన్ లాగా పనిచేసే న్యాచురల్ సబ్స్టెన్సెస్ అనమాట. దాని తర్వాత సోయాబీన్స్, అంటే వీటిలో ఐసోఫ్లేవోన్స్ ఉంటాయి. తర్వాత లెంటిల్స్, చిక్ పీస్, బీన్స్, తర్వాత విటమిన్ డి రిచ్ ఫుడ్స్ ఇందాక అని చెప్పినట్టు. అలాగే కాల్షియం రిచ్ ఫుడ్స్ అంటే రాగులు, నువ్వులు, మిల్లెట్స్, ఇవన్నీ కూడా డైట్లో ఇన్కార్పొరేట్ చేసుకున్నట్టయితే ఒక బ్యాలెన్స్డ్ డైట్ని మెయింటైన్ చేసినట్టు అవుతుంది. అప్పుడు మనకి ఈస్ట్రోజన్ డెఫిషియన్సీని తగ్గించుకునే అవకాశాలు పెరుగుతాయి. ఓకే.